లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదైన కారణంగా కెప్టెన్ రిషబ్ పంత్కు 24 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు బీసీసీఐ తెలిపింది. కెప్టెన్తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 20% లేదా 6 లక్షల రూపాయలు ఫైన్ పడింది. అయితే ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది ఫైన్ గా విధిస్తారు. కాగా ఇదే తప్పు మళ్లీ రిపీట్ అయితే 90 లక్షల ఫైన్ తో పాటు డీమెరిట్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఈ డీమెరిట్ పాయింట్స్ లెక్క దాటితే పంత్ ఒక మ్యాచ్ కి సస్పెండ్ అవుతాడు. ఐపీఎల్ ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్దిష్ట సమయానికి మ్యాచ్ కంప్లీట్ చేయకపోతే బీసీసీఐ ఆ జట్టు కెప్టెన్ కు 12 లక్షల రూపాయల ఫైన్ విధిస్తుంది. అదే తప్పు మళ్లీ రిపీట్ అయితే జట్టు కెప్టెన్ 24 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అయితే తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్లో లక్నో రెండోసారి స్లో ఓవర్ నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇక ముంబై ఇచ్చిన భారీ టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నోకు ఆరంభం దక్కలేదు. ఐడెన్ మాత్రం 9 పరుగులకే ఇన్నింగ్స్ ముగించాడు. మిచెల్ మార్ష్, ఆయుష్ బదోని పర్వాలేదు అనిపించినా మిగతా ప్లేయర్ల సపోర్ట్ లేకపోవడంతో లక్నో 161 పరుగులకే పరిమితమైంది. ఇక ఈ సీజన్లో ముంబైకిది 6వ విజయం కాగా లక్నోకిది 5వ ఓటమి.